చెప్పింది. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, ఎట్టకేలకు ఐబొమ్మ క్లోజ్ అయినట్లుగా తెలుస్తుంది. సో ఐబొమ్మ నుంచి అఫీషియల్ మెసేజ్ కూడా మనకు కనిపిస్తుంది, స్క్రీన్ మీద చూస్తున్నాము. సో ఏంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? 2010లో హైదరాబాద్ కు వచ్చినటువంటి రవి డిజైన్ డెవలప్మెంట్ మార్కెటింగ్ ప్రాజెక్టులలో కీలక అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా తెలుస్తుంది. అయితే 2016లో హైదరాబాద్ లో కుటుంబంలో స్థిరపడ్డాడు. 2017లో ఓటీటీ మూవీ వైరసీ సీట్లను అయితే సెర్చ్ మొదలు పెట్టారు. ఆ సమయంలో తెలుగులో పెద్ద స్థాయి వైరసీ దేశంలో కలిసి వైరసీ నెట్వర్క్ లను బ్లూ ప్రింట్ లను తీసుకుండగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి టెక్నికల్ గ్యాప్ ను ఉపయోగించుకొని ఐబొమ్మ ఫార్మాట్ ను రూపొందించడం జరిగింది. హై క్వాలిటీ ప్రింట్, క్లీన్ వీడియోల పైన స్పెషల్ టెక్నికల్ అభివృద్ధి చేసుకున్నారు. అయితే మొత్తం తోలుగా చూసుకుంటే 2019లో ప్రారంభమైన ఐబొమ్మ తెలుగు వర్షన్లకి పెద్ద ప్లాట్ఫామ్ గా మారింది. కోవిడ్-19 లో లాక్డౌన్ సమయంలో ఐబొమ్మ అత్యధికంగా యాక్సెస్ పొందింది. మొత్తం థియేటర్లు మూసివేయడంతో ఐబొమ్మకు భారీగా క్రేజ్ రావడం జరిగింది. దీని నేపథ్యంలో చూసుకుంటే కనుక నిన్న ఈ యొక్క ఐబొమ్మ నిర్వాహకుడైనటువంటి రవిని అదుపులోకి తీసుకున్నారు. రవిని అదుపులోకి తీసుకున్న తర్వాత 14 రోజుల రిమాండ్ కూడా విధించారు. ఈ రోజు నాంపల్లి కోర్టులో మొత్తం తొలగా కూడా కస్టడీకి తీసుకోవడం కొరకు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీకి తీసుకుంటే కనుక ఇంకా దీనిపైన ఇంకెవరెవరు ఉన్నారు అనే కోణం లోపల దర్యాప్తు చేయడానికి వీలుంటుందనే నేపథ్యంలో ఈ రోజు మీడియా సమావేశంలో కూడా నిర్వహించడం జరిగింది. ఇటు చిరంజీవితో పాటు నాగార్జునతో పాటు ప్రముఖ దర్శక నిర్మాతలు కూడా ఈ రోజు మీడియా సమావేశంలో పాల్గొన్న నేపథ్యంలో ఈ రోజు ఇప్పుడు కాసేపటి క్రితమే ఐబొమ్మ వెబ్సైట్ ను మూతపడింది. దేశంలో తమ సేవలు శాశ్వతంగా నిలిపేస్తున్నామంటూ కూడా ఒక మెసేజ్ వచ్చింది. అయితే ఐబొమ్మ వెబ్సైట్ నుంచి మెసేజ్ రిలీజ్ చేస్తూ నిలుపుదల వేస్తున్నందుకు చింతిస్తున్నాం, దేశంలో మా సేవలు శాశ్వతంగా నిలిపివేస్తున్నాం, ఇటీవలే మా గురించి విని ఉండవచ్చు అంటూ కూడా ఈ మెసేజ్ రావడం చేత మొత్తంతో తీవ్ర సంచలనం రేపించింది. అదేవిధంగా రవి పోలీసులకు కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. దమ్ముంటే పట్టుకోండి అంటూ సవాల్ చేశాడు. సవాల్ చేసిన 6 నెలల్లోనే పోలీసులు పట్టుకున్నారు. మొత్తం తొలగా కూడా ఐబొమ్మ వెబ్సైట్ ను మొత్తం తొలగా క్లోజ్ చేశారంటూ కూడా మొత్తం సిపి కూడా కాసేపటి క్రితమే మీడియా సమావేశంలో కూడా తెలిసారు. కాబట్టి ఈ రోజు నుండి ఐబొమ్మ సేవలను శాశ్వతంగా దేశవ్యాప్తంగా మూసివేస్తున్నట్టు కూడా ప్రకటన వెలువడింది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. So yes, manam aa message chustunnamo. You may have recently heard about us or been a loyal fan from the start. Either way, we are sorry to say our service has been permanently halted in your country. We apologize for the disappointment. So ee message manam screen meeda chustunnamo, clear ga telustundi that the website is permanently closed annattuga message kuda manam chustunnam kabatti ika ఐబొమ్మ కానివచ్చు లేకపోతే బప్పం కానివచ్చు ఈ వెబ్సైట్స్ ఇంకా పర్మనెంట్ గా మన కంట్రీలో క్లోజ్ అవ్వబోతున్నట్లుగా అఫీషియల్ మెసేజ్ కూడా మనకి ఐబొమ్మ నుంచి వచ్చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాము. సో మనం నిన్న మార్నింగ్ నుంచి చూస్తున్నాము ఇమ్మడి రవి అరెస్ట్ అవ్వడం అండ్ దాని తర్వాత పోలీసులు అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి స్టోరీ అంతా వివరించినందుకు కూడా మనం చూసాము. సో దానికి సంబంధించిన ఇప్పటి వరకు మనం బ్రేకింగ్ న్యూస్ అయితే చూసాము.